బేసికల్ గా సిటీస్ లో ఎక్కువ వర్షపాతం రికార్డ్ అవుతుంది. సబర్బ్స్ లైక్ మనకి మేడ్చల్లు లేదా అవతల బయట ఉన్న దానికన్నా కానీ సిటీస్ లో ఎక్కువ అవుతుంది. సో దానికి కావాల్సినటువంటి అర్బన్ ఫ్లడ్ మేనేజ్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది కూడా చాలా కీలక పాత్ర పోషిస్తారు అన్నమాట సిటీస్. అర్బన్ ఫ్లడ్ మేనేజ్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏం వస్తుంది? సో అంటే ఇది మనం మేనేజ్ చేయలేకపోతే గనక ఈ వరదలు అనేది నిత్యకృతంగా మనకి ప్రతి సంవత్సరం కూడా మనకి ఈ వరదలు అనేది వస్తుంటాయి. ఈ వరదల్లో నష్టపోయేది కూడా ప్రధానంగా పేద వర్గాలే నష్టపోతాయి. ఎందుకంటే నేచురల్ గా వీళ్ళు లో లయింగ్ ఏరియాస్ లో ఉంటాయి, లేకపోతే వాళ్ళు ఇల్లు కట్టేటప్పుడు కూడా హైట్ లేపకుండా మామూలు మీరు చూస్తే కనుక ఎక్కువ ఖర్చు కాకుండా తక్కువలో ఉంటుంది. సో అన్ని కూడా కాలనీస్ అన్ని కూడా ముంపుకుంటాయి. సో దీనికి మనం ఈ అర్బన్ ఫ్లడ్ మేనేజ్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచాలంటే గనక ఖచ్చితంగా చెరువుల్ని పునరుద్ధరించాలి, నాలాల్ని పునరుద్ధరించాలి. నాలా నెట్వర్క్ ఏదైతే ఉందో దాన్ని వీలైనంత వరకు మనం తీసుకురావాలి. ఈ చెరువులు మనకు తెలుసు దాదాపు 60 to 70% ఆఫ్ ద లేక్స్ మొత్తం డిసపేర్ అయినాయి. నాలాస్ అయితే గనక చాలా చోట్ల నాలాస్ అసలు కనెక్షన్ కూడా లేదు. అండ్ గతంలో 10 మీటర్లు వెడల్పు ఉండే నాలాలు ఇప్పుడు హార్డ్లీ 1-2 మీటర్స్ కూడా వెడల్పు లేనటువంటి పరిస్థితులు మన సిటీ అంతా కూడా మనకున్నదన్నమాట. సో దీన్ని మనం నాలాల్లో పునరుద్ధరణ చేయటం అనే దాని మీద ఈ మనం అంటే నెక్స్ట్ 50 ఏళ్ళు 100 ఏళ్ళు సిటీ గనక మనకి జాగ్రత్తగా కాపాడుకోవాలంటే గనక సో దీన్ని తప్పకుండా మనం ఈ ఎంక్రోచ్మెంట్స్ ని మనం చెక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. రిజ్యూనేషన్ చేయాల్సిన అవసరం కూడా మనకి చాలా ఉంటుంది అన్నమాట. ఇది లేక్స్ ని